నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన రాజమండ్రి దగ్గరలో ఉన్న కొవ్వూరులో వారాహి అమ్మవారి గుడికి వచ్చామండి. ఇక్కడ చూస్తే ట్రాఫిక్ లైన్ చూసారా ఎంత ఉందో. అబ్బా, అసలు ఖాళీయే లేదు. ఏ పక్క నుంచి ఉన్న వెహికల్ వచ్చేస్తున్నాయి. రోడ్ మీద కూడా పెట్టేశారండి లైన్. ఓ పక్క నుంచేమో మన రక్ష బోట్లు, ఓ పక్కనేమో వాలంటీర్స్ని కూడా పెట్టారండి. ఒకళ్ళు ఇద్దరు కాదు, దగ్గర ఒక 30 మంది 40 మంది ఉంటారు వాలంటీర్స్. అయితే చాలా బాగా చేస్తున్నారండి. చూసారా, ఎంట్రన్స్లోకి వచ్చాం. ఇప్పటికి ఒక గంట అవుతుందేమో లైన్లో నుంచి మేము. ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంది చూసారా. నైట్ టైం అయితే లైటింగ్ గట్రా చాలా బాగా పెట్టారండి. నైట్ టైం చూడాలి, నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. అలాగే మనం ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత ఇది దగ్గరే కదా, వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాం, కానీ చాలా దూరం ఉందండి. లోనకి వెళ్తున్నాం ఇంకానే. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. చూసారా వాలంటీర్స్, వాళ్ళకి డ్రెస్ కోడ్ అనుకుంటుంది బహుశా. ఇక్కడ ఎంట్రన్స్లో బోర్డు ఉందండి. బోర్డులో అయితే ప్రతీ నెల పౌర్ణమి రోజు, అమావాస్య రోజు పంచామృతాలతో అభిషేకం చేయించుకుంటారంట. వీలైతే చేయించుకోండి, చాలా మంచిది. ఇంకా మా బొడ్డ చూసారా, అల్లరే. దాని గురించే భయం వేసేస్తుందండి. గాయ చెప్పింది చూసారా, ఎక్కడ రోడ్డు మీదకి వెళ్ళిపోద్దాం అని భయం వేస్తుంది. ఓ పక్కన ట్రాఫిక్ కదా మరి. అదిగో ఫోటోలు ఉన్నాయండి గురువు గారు. మొత్తం మెయింటెనెన్స్ అంతా అయింది అనుకుంటా. అంతేకాదు చీరలు గట్ట అన్నీ మనకి కావాల్సినవన్నీ ఇక్కడే దొరుకుతున్నాయండి. కొబ్బరికాయలతో శుద్ధగా చీరలు ప్రతిదీ దొరుకుతుంది మనకి. 5 శుక్రవారాలు కానీ 5 మంగళవారాలు కానీ చిలకడ దుంపలతోటి, దానం గింజలతోటి, పసుగొమ్మల మాలతోటి, గాజులతోటి అమ్మవారికి సమర్పించుకొని లాస్ట్లో 5వ శుక్రవారం కానీ 5వ మంగళవారం కానీ మనం చేసిన దాన్ని బట్టి కందతో దీపం పెడితే చాలా మంచిదంటండి. ఇక్కడ పదే చెప్తున్నారు మైక్లోని. ఒకసారి ట్రై చేయండి, మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ అయిపోతాయి. చూసారా లైను, గుళ్ళోకి వచ్చేసామండి, ఎంటర్ అయిపోయాం. అదే అండి కందలతో దీపం పెడుతున్నారు చూసారా అక్కడ. అదేనండి, ఇది అమ్మవారు గర్భగుడి కాదు, ఇది మామూలుగా బయట విగ్రహం పెట్టారు. చాలా బాగుందండి విగ్రహం. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా. ఇదండి అసలు గుడి. ఇది మన గుడి పక్కన ఉన్న వీరులు గద్దె అంటండి. అదిగో పూలమాల చూసారా, పువ్వులతోటి ఎలా డెకరేషన్ చేశారో. గర్భగుడి ఇది అమ్మవారు. నాకు సరిగ్గా క్రౌడ్ వల్ల సరిగ్గా తీయడం కుదరలేదండి. మళ్ళీ ఒకసారి వెళ్తే మళ్ళీ వీడియో చేసి పెడతాం. చూసారా క్రౌడ్ ఎలా ఉందో. ఇక్కడ అస్సలు నించొనివ్వట్లేదండి, క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల. చూసారా లైన్ చూసారా ఎంత పొడుగుందో. అయ్యో బాబోయ్, 11 గంటలకు వస్తే 1 గంటకు అయిందండి దర్శనం మాకు. ఇక్కడ మాల కూడా వేసారండి అమ్మవారి. ఇంకో డ్రెస్ కోడ్ అదే చూసారు కదా. చూసారా జనం ఎంతమంది ఉన్నారు. అయ్యో బాబోయ్. సరే అండి, ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిని దర్శించుకోండి. మనకు రాజమండ్రి దగ్గర ఉన్న కొవ్వూరే, అర్థమైందా. ప్రతి ఒక్కళ్ళు అన్న సంతర్పణ కూడా ఇక్కడ దూరం నుంచి వచ్చే భక్తులకు కానీ దగ్గరలో ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి అన్న సంతర్పణ జరుగుతుంది. ఇక్కడ జరిగే కార్యక్రమాలు బోర్డులో ఉన్నాయి చూసారు. ఆరాధిస్తున్నారు గురువుగారు. కడుపు నుండి అయితే భోజనం పెట్టి పంపించారండి. కాకపోతే కొంతమంది అయితే భోజనం సరిగ్గా తినకుండా పాడేయడం వల్ల చాలామంది భక్తులకి ఆలస్యం అయిపోయిందండి భోజనం మళ్ళీ వండి పెట్టడానికి. కానీ ఎక్కడికి వెళ్ళినా అన్నం వృధా చేయకూడదు.